మాకు న్యాయం చేయండి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నుండి నాకు ప్రాణహాని ఉంది అని గారెపాటి సదాశివరావు తెలిపారు. నాపై ఎక్కి నిర్వహిస్తున్నారు. వారు అంచెలు రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రసాద్ నాయుడు చనిపోయినప్పుడు హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారు నాతో గొడవ పడతాం. నేను దాన్ని సరే నేను పక్కన నుంచుంటే ఆయన బాడీని చూస్తాకి వెళ్ళినప్పుడు నేను పక్కన నుంచుంటే వాళ్ళ అంచెలు వచ్చి నా మీద నన్ను కొడతాకు వస్తాం. అప్పుడు కూడా అది కూడా మీడియాలో ప్లే అయింది. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా, అంటే నేను అనేవాడిని నేను ఎక్కడ వెళ్ళేవాడిని ఇక్కడ ఉంటాకి వెళ్ళలేదు అని కాన్సెప్ట్ అది. ఏది ఎమ్మెల్యే గారే రెచ్చగొట్టారండి వచ్చి. ఎమ్మెల్యే గారే వచ్చి ఏంటి రాయినా మాట్లాడుతున్నావు, నువ్వు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడావు, నేను వాళ్ళ ఏంటి రా అని మాట్లాడేది నువ్వు, నేను కాదు. నేను ఎమ్మెల్యే గారైనా మాట్లాడుతున్నాను, అది గుర్తుపెట్టుకోండి. అదేగాక నాకు ప్రాణహాని పూర్తిగా ఉంది. అది నాకు ప్రాణహాని కానీ వాళ్ళ అనుచరుల నుంచి దాడి కానీ వాళ్ళ అనుచరుల నుంచి ప్రాణహాని కానీ లేదంటే నువ్వు మ్యాక్సిమం ఏం చేయగలవు, చట్టం నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్నావు కాబట్టి నా మీద తప్పుడు కేసు ఇచ్చేయగలవు, అంతమించి ఏం చేయలేదు. దానికి నువ్వు నో ప్రాబ్లం, నేను న్యాయ వ్యవస్థకి వెళ్ళి నేను న్యాయం పొందుతాను. ఎందుకంటే నేను చెప్పే ఆరోపణలో సత్యాలు ఉన్నాయి, ఆయన చేసే దాంట్లో అసత్యాలు ఉన్నాయి. కాబట్టి ఏది జరిగినా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు నాకు ఎటువంటి అన్యాయం ఎటువంటి జరిగినా, ప్రాణహాని జరిగినా, నా మీద దెబ్బపడినా, ఇంకోటి జరిగినా మొత్తం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిదే బాధ్యత. అదేగాక ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, కర్యావరం అప్పలనాయుడు, సమ్ XY, వీళ్ళందరి మీద కూడా నువ్వు అంటే నువ్వు చెప్పకుండా వాళ్ళు మాట్లాడితే చెప్పండి, మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా నాకు నోటీసులు అయితే పంపించండి. ఆ నోటీసులు పంపిస్తాం వల్ల మీకు ఉపయోగం లేదు. ఇది పూర్తిగా